నమస్తే సార్. మా ఎన్ఎంసీ ఛానల్‌కి స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, దట్ ఈస్ పత్రిజీ అనే ఒక కాన్సెప్ట్ మీద మా ఎన్ఎంసీ ఛానల్ మీ దగ్గర రావడం అయితే జరిగింది. మరి మా ఎన్ఎంసీ ఛానల్‌కి దట్ ఈస్ పత్రిజీ అంటే పత్రిజీ గారి యొక్క గొప్పతనం, పత్రిజీ గారి యొక్క వాల్యూస్ మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకు తెలియజేస్తానని కోరుకుంటూ, ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. ఓకే మాస్టర్స్, ఆల్ ఆర్ వెల్కమ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బచ్చు సుబ్రహ్మణ్య గుప్తా, నాది ద్రాక్షారామ. నేను ఈ ధ్యానం అనే మార్గంలోకి, ఆధ్యాత్మికంలోకి నా భార్య ద్వారా రావడం జరిగింది. 2021లో ఫస్ట్ ఉగాది సంబరాల్ని పురస్కరించుకుని పత్రిజీ గారితో ఇంట్రడక్షన్ జరగడం జరిగింది. ఆ రకంగా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. యాక్చువల్గా దట్ ఈజ్ పత్రిజీ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసినందుకు శ్రీరామ్ని ధన్యవాదాలు చెప్తున్నాను, అలాగే అభినందిస్తున్నాను. పత్రి గారు విజన్ ఎలా ఉంటుంది అంటే, ఆయన ఫస్ట్ ఏదైనా విజన్ చేసి ఒకసారి థాట్ రిలీజ్ చేస్తే ఆ విజన్ను అమలు జరపడంలో పిరమిడ్ మాస్టర్లకి ఆయన ఇచ్చే సపోర్టు 100% అనమాట. అది ఎట్లాగంటే, ఉదాహరణ తీసుకుందాము. ధ్యాన మహాచక్రం చేయాలి. ధ్యాన మహాచక్రం చేయాలంటే ధ్యానం నేర్పారు, ధ్యానం తయారు చేశారు, అందరినీ గురువులుగానే చెప్పారు, ఎవరిని శిష్యులను తయారు చేయలేదు. దట్ ఈజ్ పత్రిజీ. ఫస్ట్ ఎవరిని తనతో పాటు తన కింద శిష్యులని చెప్పలేదు. ప్రతి మాస్టర్ని మై డియర్ మాస్టర్స్ అంటూ, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటూ ప్రతి ఒక్కరిలోని భగవంతుని చూస్తూ ప్రతి ఒక్కరిని పిరమిడ్ మాస్టర్గా తయారు చేశారు. దట్ ఈజ్ పత్రిజీ. అలాగే ఇప్పుడు ఇంక విజన్లోకి వద్దామండి. ఆయన విజన్ ఒకటి థాట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అది అమలు చేయడానికి ఈ మాస్టర్స్ అందరూ సహకరించేవారు. సహకరించడం కన్నా ముందు ఆయన విజన్లో నెగిటివ్ అనేది ఎక్కడా ఉండేది కాదు. అది ఆయనలో ఉన్న గొప్పదనం నేను చూసింది. అక్కడ నేను లాక్ అయ్యాను. దట్ ఈజ్ పత్రిజీ. ఒకసారి ఒక చక్రం చేయాలి అంటే, ఒక ధ్యాన మహాచక్రం చేయాలన్నా, ఒక ధ్యాన మహాయాగం చేయాలన్నా, మహిళా ధ్యాన మహాచక్రం చేయాలన్నా, ఒక పిరమిడ్ కట్టాలన్నా, ఏదైనా చేయాలంటే ఫస్ట్ జనం, ధనం జగత్మూలం. ధనం లేనిదే ఏది జరగదు. ఆయన ఫైనాన్షియల్గా దాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. డబ్బు లేదు కదా, ఎలా జరుగుతుంది, డబ్బు లేదు కదా, ఈ వర్క్ ఎలా జరుగుతుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన యొక్క బ్రహ్మజ్ఞానంతో ఆ కార్యక్రమం ఏదైనా ఒక విజన్ చేశారు అంటే, ఆ విజన్ చేయడంలో ఫస్ట్ పత్రి గారు. అందులో ఆయనకి 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అది ఎలా జరిగింది అంటే, ఆయన యొక్క విజనింగే మెయిన్. ఇంకపోతే మన పత్రిజీ గారు ఒక ధ్యాన మహాచక్రం చేసినప్పుడు ఎంతమంది మాస్టర్లు వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, లేదా వాళ్ళ ఫుడ్ ఎలా అరేంజ్ అవుతుంది, ఆ ప్లేస్ మనకు సెట్ అవుతుందా లేదా, వెదర్ సెట్ అవుతుందా లేదా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేయాలి ఏదైనా కార్యక్రమం చేయాలంటే. కానీ వాటన్నిటికీ అతీతంగా ఆలోచించి విజన్ చేసి ఆయన కార్యక్రమాన్ని ఫిక్స్ చేసేవారు. దాంట్లో భాగంగానే ఆయన ఎప్పుడో 2009లో మొదలుపెట్టిన ధ్యాన మహాయజ్ఞం రోజుని ఫస్ట్ రిలీజ్ చేశారు. ఎప్పుడు మొదలుపెట్టినా December 21 నుంచి 30th వరకు ధ్యాన మహాచక్రం అనేది 11 రోజు స్టార్ట్ చేయటమైంది. ఆ రోజుల్లో ఆయన ఏదైతే విజన్ చూసుకుని ఆ December 21ని ధ్యాన మహాచక్రానికి స్టార్ట్ చేశారో, అదే డేని ఈరోజు మన గవర్నమెంటు ధ్యానం డేగా December 21ని మొత్తం ఓవరాల్గా 21ని ధ్యానం డేగా, వరల్డ్ మెడిటేషన్ డేగా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన విజనింగ్ ఎంత గొప్పదన్నది నాకు అర్థమైంది. దట్ ఈజ్ పత్రిజీ. అందులో మాత్రం డౌట్ ఏం లేదు, 100%. సూపర్ సార్. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో పొందిన గురువులు అవ్వచ్చు, లేకపోతే మీకు మీ ద్వారా అంటే మీరు బిజినెస్లో వచ్చాక మీకు మార్గం చూపించే గురువులు ఉండొచ్చు. ఆ గురువులకి ఈ పత్రిజీ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? గురువు అనేది ఒక వ్యక్తి కాదండి. ఫస్ట్ గురువు అనేది మన జీవితం. మన జీవితంలో మనం నేర్చుకునే ప్రతి పని, మనం జీవించే విధానాన్ని బట్టి, మనం చేసే వ్యాపారం అనుకోండి, మనం జీవించే విధానం అనుకోండి, మనం పెరిగిన అట్మాస్ఫియర్ అనుకోండి, తల్లిదండ్రుల పాలన అనుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి తప్ప
ఇది గురువు, ఇతనే గురువు అనే నిర్ణయం అనేది ఎక్కడ ఏ రకంగానూ కూడా జరగలేదు. గురువు అంటే జీవితంలో జీవితంలో మనం దేని నుంచి అయితే నేర్చుకుంటున్నామో వాళ్ళందరూ మనకి గురువులే అండి. అయితే ప్రాపంచికానికి, ఆధ్యాత్మికానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రాపంచికంలో ఎంతోమంది పీఠాధిపతుల్ని, ఎంతోమంది పరమ గురువుల్ని చూసాము. వారు వారి ఎదుగుదల చూసుకుంటూ, వారి కింద శిష్యుల్ని తయారు చేసుకుంటూ, వారి యొక్క సంస్థని పెంచుకుంటూ, వారి యొక్క పేరుని పెంచుకోవడానికి ట్రై చేశారే తప్ప, శిష్యులకి తయారు చేస్తే ఆ శిష్యుల ఎదుగుదల అనేది చెప్పలేదండి. కానీ పత్రి సారు, నేను కాదు గురువు, నీ శ్వాసే నీ గురువు, నీలోనే దేవుడున్నాడు, దాన్ని గుర్తించి నువ్వే ఎదగాలి, ధ్యానాన్ని దగ్ధ కర్మాణం అనే ఒక సూత్రం చెప్పి, కర్మలు ఎలా సెట్ అవుతాయి అంటే ధ్యానం చేస్తే పోతాయని, ఆ ధ్యానం ఎలా చేయాలంటే శ్వాస మీద దృష్టి పెట్టాలని, ఆ దృష్టి పెట్టి శ్వాసని గమనిస్తూ కూర్చుంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధం అవుతాయని, దానివల్ల మోక్షం పొందుదామని చెప్పిన ఏకైక ఫస్ట్ గురువు పత్రి సార్. దట్ ఈజ్ పత్రిజీ. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు మనకి కర్మలు అంటున్నాము. కర్మ అంటే ఏంటి? పనా? ఓకే, పని. ఇందులో మనం చేసే ప్రతి పనిని కర్మ అంటాము. ధ్యానాన్ని దగ్ధ కర్మాణం అన్నాం. ధ్యానం చేసే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన కర్మలు దగ్ధం అవుతాయి. ఎంత కర్మలు దగ్ధమైనా కానీ, ఎంత జ్ఞానం చేసినా కానీ, నువ్వెంత జ్ఞానాన్ని పొందినా కానీ 90% మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. కర్మ 10% నువ్వు అనుభవించాలి అని పత్రి గారు ప్రతి వాక్యంలోని చెప్పడం జరిగిందండి. అలాగే ఎన్నో పుస్తకాలు చదివినా నీకు జ్ఞానం రావచ్చేమో కానీ కర్మలు దగ్ధం కావు. కేవలం ధ్యానం చేస్తేనే, ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానానికే కర్మలు దగ్ధం అవుతాయని చెప్పిన గురువు, ఏకైక గురువు, ప్రథమ గురువు పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. మరి అలాగే జీవరాశుల కోసం చూసుకున్నట్లయితే ఏ గురువు పోరాడినట్టు ఎక్కడా లేదు. కానీ మన ఈ పత్రిజీ గారు జీవరాశులుగా కూడా మనతో పాటు సమానం అని, ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు అని బోధించిన గురువు పత్రిజీ అని నేను తెలుసుకున్నాను. అలాగే చాలా చోట్ల విన్నాను. మరి మీ మాటల్లో మీరేమంటారు? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. జీవరాశుల గురించి ప్రతి గురువు చెప్పారండి, చెప్పకపోలేదు. కానీ ఇంత విస్తృతంగా ప్రచారం అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, ఒక వ్యక్తిని నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, దీనివల్ల నీకు కర్మ యాడ్ అవుతుంది, దానివల్ల నీకు మోక్షం లేకుండా పోతుంది, నువ్వు ఈ కర్మ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నావు అని గుర్తెరిగి పిలిచి, ఇది తింటే, మాంసం తింటే, జీవహింస చేస్తే నువ్వు దీనికి గురవుతున్నావు, ఈ మాంసం తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నావు అని ప్రతి వ్యక్తికి, ప్రతి స్టేజీ మీద, పబ్లిక్లో ఇంకా చెప్పాలంటే మాంసం దుకాణాల దగ్గర, శాకాహారాలీల దగ్గర శాకాహారాలు నిర్వహిస్తూ మాంసం దుకాణాలు వచ్చిన చోట మాంసాహారము తప్పు, శాకాహారమే ఉప్పు అని, మాంసాహారము మానవుని ఆహారం కాదు, జీవహింస పనికిరాదు అని చెప్పి అంత ఓపెన్గా పబ్లిక్లో స్లోగన్స్ చెప్తూ చేయడంలో అంత గట్స్ ఉన్న గురువు గారు పత్రిజీ గారు. దట్ ఈజ్ పత్రిజీ. మరి ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఎన్నో చోట్ల ఎన్నో శాకాహారాలు జరుగుతున్నాయి. అలాగే ఎన్నో చోట్ల మీరు శాకాహారాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎంతవరకు శాకాహారులుగా మారారని మీరు అంటారు? ఎవరు మారారు, ఎవరు మారలేదు అన్నది తర్వాత విషయము. అసలు ఫస్ట్ చెప్పడం అనేది ఒక గట్స్తో కూడుకున్నది. ధ్యానం చేయటం వల్లే ఆ ధైర్యం వచ్చింది. ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు శాకాహారం గురించి చెప్తున్నారు అంటే పత్రిజీ గారు ఇచ్చిన చైతన్యం అటువంటిదండి. పత్రిజీ గారు ఉండగా కూడా ఎన్నో శాకాహారాలు జరిగినాయి, ఎన్నో పిరమిడ్లు కన్స్ట్రక్షన్ జరిగింది, ఎంతో క్లాసులు జరిగినాయి, ఎన్నో చోట్ల ధ్యాన మహాచక్రాలు జరిగినాయి, ఎన్నో చోట్ల ధ్యాన మహాయాగాలు జరిగినాయి. అలాగే పత్రిజీ గారు ఎన్ని ప్రోగ్రాములు చేసినా ఎప్పుడు ఏ హయ్యర్ అఫీషియల్కి స్పెషల్ ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఈవెన్ ధ్యాన మహాచక్రంలో ఒక డిఎస్పీ రావచ్చు, ఒక కలెక్టర్ రావచ్చు, సమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావచ్చు, ఎవరు వచ్చినా కూడా వాడికి స్పెషల్గా ఆయన ఇన్విటేషన్ ఇచ్చి కానీ, స్పెషల్ అట్రాక్షన్ చేసి కానీ
సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ చేసి కానీ మీటింగ్స్లో ఆయన వాళ్ళని హైలైట్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాడు అర్హుడైతే వాడే అట్రాక్ట్ అవుతాడు. పదవిని బట్టి కానీ లేకపోతే వాళ్ళకున్న అర్హతను బట్టి కానీ వాళ్ళకున్న డబ్బును బట్టి కానీ వాడు ఉన్నతమైన వ్యక్తి కాదు. వాడు చేసే కర్మను బట్టి మంచి కర్మను బట్టి ఉన్నతమైన వ్యక్తి అవుతాడు తప్ప వాడికున్న ఆడంబరాలను చూసి మాత్రము కాదు అని చెప్పి పత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ చేయలేదు. అలాగే ఈరోజు శాకాహార ర్యాలీలు పత్రి గారి తర్వాత ఎంతో విస్తృతంగా జరుగుతున్నాయి. ఇన్ని శాకాహారాలు జరిగినా ఏ రోజు ఎక్కడ పర్మిషన్కి ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు అడ్డు అనేది ఎప్పుడు జరగలేదు. అది పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ చైతన్యం. పత్రిజీ అంటే దట్ ఈజ్ పత్రిజీ. ఆ పత్రిజీ గారి చైతన్యం వల్లనే ఈరోజు మన పిరమిడ్ మాస్టర్లు జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని పిరమిడ్ల దగ్గర అన్ని శాకాహారాలు చేస్తున్నా ఏ రోజు కూడా మనకి అఫీషియల్గా, నాన్ అఫీషియల్గా ఎటు లేదు, అఫీషియల్గా కూడా ఎక్కడ అడ్డంకి అనేది జరగలేదు. దట్ ఈజ్ పత్రిజీ. ఇప్పుడు ఆ 3G దట్ ఈస్ పత్రిజీ అంటే చెప్తాకు వచ్చారు. అసలు దట్ ఈస్ పత్రిజీ అనేది కాసేపు పక్కన పెడితే మీరు పత్రి సార్ని గురువుగా భావిస్తున్నారు. పత్రి సార్ వల్ల మీ జీవితంలో, మీ వ్యావహారిక జీవితంలో, మీ కుటుంబంలో కానీ వచ్చిన మార్పులు ఏంటి? అసలు నిజమైన గురువు పత్రిజీ అని మీరు నమ్మితే మీ కుటుంబం ఈ రోజు ఎలా ఉంది? పత్రిజీ నా గురువు కాదండి ఫస్ట్. ఎందుకంటే పత్రిజీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఆయన నాకు నేర్పింది, నీ శ్వాసే నీ గురువు, నువ్వు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందు, నేను నీ గురువుని కాదు. నేను నీ గురువుని అవ్వాలంటే నీకున్న సమస్యలు కానీ, నీకున్న అనారోగ్యం కానీ, నీకున్న ఈతి బాధలు కానీ నేను తీర్చేయాలి. ఓకే, నాకున్న శక్తితోటి, నాకున్న చైతన్యంతో నేను చేయగలను, కానీ ఇప్పుడు తీరుస్తాను. మళ్ళీ వస్తే ఏం చేస్తావు? మళ్ళీ నా దగ్గరికి ఎన్నిసార్లు వస్తావు? ఎన్నిసార్లు తీరుస్తాను? కాబట్టి నువ్వు నీ శ్వాసను నమ్ముకుని నువ్వు ధ్యానం చేసి నీ కర్మని, నీ యొక్క వ్యావహారిక జీవితాన్ని చక్కబెట్టుకోమని చెప్పిన ఏకైక గురువు పత్రిజీ అండి. దట్ ఈజ్ పత్రిజీ. ఓకే, అలాగే పత్రిజీ సార్ ఎప్పుడు అనే ఒక మాట, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. అసలు ఎందుకని అలా అనాల్సి వస్తుంది? ఏ గురువు కానీ నిజంగా గురువు అంటే శిష్యులను తయారు చేయొచ్చు, భక్తులను తయారు చేయొచ్చు. అలా మన పత్రిజీ సార్ ఎందుకు తయారు చేయలేదు? కరెక్ట్ క్వశ్చన్ సార్ శ్రీరామ్ గారు. గురువు అన్నది ఇందాక చెప్పాను, శిష్యులను తయారు చేసిన వాళ్ళు బోధ గురువులు అండి. శిష్యులను తయారు చేసిన వాళ్ళు బోధ గురువులు, ఆస్తులను పెంచుకునే వాళ్ళు బాధ గురువులు. కానీ పత్రి సారు పరమ గురువు అండి, బ్రహ్మర్షి పరమ గురువు. ఆయన అందరికీ తెలుసు, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, కోడిలో ఉన్న ఆత్మ, జీవంలో ఉన్న ఆత్మ, ఈ భూ ప్రపంచం మీద జీవించే ప్రతి ఆత్మలోని ఒకటే చైతన్యము. అందులో ఉన్నది నువ్వే, ఇందులో ఉన్నది నేనని గుర్తెరిగారు అందరూ. కానీ వారు వాళ్ళ మనుగడికి అడ్డుగా వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టి జీవాత్మే పరమాత్మ అని చెప్పారు తప్ప దాన్ని విపులీకరించలేదు. కానీ పత్రి సార్ అట్లా కాదు. అందుకనే ఏ జీవిని హింసించవద్దు, ఏ జీవిని, అందులో ఉన్న ఆత్మ నీ ఆత్మ ఒకటే. నీ పిల్లల్ని చంపుతావా? కోడి పిల్లల్ని చంపితే కోడి పిల్లల్ని చంపుకుని తినేటప్పుడు నీ పిల్లల్ని కూడా చంపుకుని తింటావా? మాంసాహారం మీద కానీ, హింస మీద కానీ ఎందుకు చెప్పారు? నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆ జీవిలో ఉన్న ఆత్మ ఒకటే అని ఆయనకి తెలుసు. ఇంతకుముందున్న పరమ గురువులందరికీ తెలుసు. కానీ ఎవరు విశదీకరించలేదు, విపులీకరించలేదు. ఈయన అలా విపులీకరించడం వల్లే నేను గురువు కాదు, మీరందరూ గురువులే, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని ఆ వాక్యాలు అందుకు వాడేవారు. మన పిరమిడ్ మాస్టర్లు కూడా 100% కూడా ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ధ్యానం చేసి వారి యొక్క జీవిత గమ్యము, జీవిత లక్ష్యం తెలుసుకుంటంలో తెలియజేసిన వ్యక్తి పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. మరి అలాగే పత్రి సార్ని తీసుకున్నట్లయితే, అంటే ఆయన కాదు, కొన్ని చోట్ల స్త్రీలను తొక్కేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్లో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, అందరూ కూడా మేల్ గురువులే ఎక్కువ ఉండేవారు, ఫీమేల్ గురువులు ఉంటారు. కానీ మన పిఎస్ఎస్ఎం సొసైటీకి వచ్చేసరికి స్త్రీ శక్తి ఎక్కువగా కనబడుతుంది, అంటే స్త్రీ మాస్టర్లుగా ఎక్కువ కనబడుతున్నారు లేడీస్. మరి వాటి గురించి మీరేమంటారు? దట్ ఈజ్ పత్రిజీ. ఇందులో పత్రి గారు
ఒక సూక్ష్మాన్ని గ్రహించారండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడు, ఇల్లాలని చూసి ఇంటిని చూడు. ఒక ఇల్లు బాగుంది అంటే ఇల్లాల వల్లే. ఒక ఇంట్లో ఒక ఇల్లాలు విద్య నేర్చుకుంటే తన పిల్లలకి నేర్పుతుంది, తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే తన ఇల్లు చక్కబెట్టుకుని అందంగా జరిగిందో తద్వారా గ్రామం బాగుంటుంది. గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి. రాష్ట్రాలు బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుంది. ఆ కాన్సెప్ట్లోనే ఫస్ట్ ఒక ఇంటిలో ధ్యానం ప్రవేశించాలి అంటే మహిళల ద్వారా ప్రవేశిస్తే వాళ్ళు ఎందుకంటే ధ్యానం అనేది మైండ్ సెట్కి అవ్వాలి అంటే ఫుడ్ ద్వారానే అవుతుందండి. మనం తినే ఆహారము వల్ల మన యొక్క జీవిత గమ్యము మన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ జీవిత విధానం అంతా కూడా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం చేసే శక్తి ఒక స్త్రీ శక్తికి మాత్రమే ఉంది. ఆహారం తయారు చేసే శక్తి. ఆ స్త్రీ శక్తికి ఈ ధ్యానాన్ని అలవాటు చేస్తే ఆవిడ చేసే వంట వల్ల, ఆవిడ చేసే మంచి వల్ల, ఆవిడ చెప్పే వాకుల వల్ల ఆ ఇంట్లో ధ్యానం ప్రవేశించడానికి సులువైన మార్గం దొరుకుతుంది. కాబట్టి పత్రిసారు అలాగని ఒక్క మహిళలనే కాదు, అందరినీ పిల్లలకి చెప్పారు, యూత్కి చెప్పారు, పైమా పెట్టారు, ముసలి వాళ్ళకి చెప్పారు. ఒక కుల మత భేదం లేకుండా పత్రిసారు వయసుతో నిమిత్తం లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ముక్కులో ఉన్న గాలి ఎవరికైతే ఉందో వారందరూ కూడా ధ్యానం చేయాలని అందరినీ చెప్పి దాంట్లో కొద్ది భాగము ఫస్ట్ ప్రయారిటీ అనేది మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మహిళలని ఎంకరేజ్ చేసి మహిళల ద్వారా ఆ యొక్క కుటుంబాన్ని మార్చి మొత్తం ధ్యాన జగత్తు, శాకాహార జగత్ అవ్వాలనే లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ పత్రిజీ. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసి ఛానల్ వారికి కేటాయించి దట్ ఈస్ పత్రిజీ అని పత్రిజీ గారి గురించి యొక్క గొప్పదనాన్ని, మంచి సందేశాలు, మంచి అనుభవాలు పంచినందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. thank you